హే గైస్ ఫ్రెండ్స్. సో మనలో చాలా మంది జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు. బట్ చాలా మందికి జాబ్స్ అనేది రిప్లై రాదు. ఈవెన్ దో మనం రెజ్యూమ్ ఫార్వర్డ్ మెయిల్ ద్వారా చేసిన రిప్లై రాదు. త్రూ ద సైట్ లింక్స్ ద్వారా అప్లై చేసినా మనకు రిప్లై రాదు. ఎందుకు? బికాజ్ మన రెజ్యూమ్ అంత ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. ఐ మీన్ వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్స్ మన రెజ్యూమ్లో లేకపోవచ్చు. ఐ మీన్ స్కిల్స్ ఎనీథింగ్. సో జనరల్గా ఏటీఎస్ అంటే ఎలా చేసుకోవాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా 1 మంత్ బ్యాక్ వరకు నాకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో తెలియదు. సో మనం ఈ వీడియోలో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్గా వివరిస్తాను. సో అందుకు మన గూగుల్లో స్కిల్ సింకర్ అది టైప్ హియర్ చూడండి. సింకర్.com అని టైప్ చేస్తే ఒక సైట్ వస్తుంది. ఐ మీన్ నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి డైరెక్ట్గా నాకు ఇక్కడ చూపిస్తుంది. వన్స్ ఓపెన్ అవుతానే గూగుల్లో మీకు ఫస్ట్ వచ్చే ట్యాబ్ని ఓపెన్ చేయండి. అలా వచ్చినప్పుడు లాగిన్ డీటెయిల్స్ అడుగుతూ ఉంది. వన్స్ మీరు యూజర్ నేమ్ కానీ ఏదైనా యూజర్ నేమ్ పెట్టుకోవచ్చు. మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తానే ఇలా ఎంట్రీ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ ఫస్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలానే వస్తుంది. సో మన నేమ్ వస్తుంది అండ్ స్కిల్స్ ఇంకా ప్లాన్స్, ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఐ మీన్ నేమ్ ఎనీథింగ్ ఇక్కడ ఇలా వస్తుంది. అండ్ కమ్ టు బ్యాక్, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మీరు ఏదైనా రెజ్యూమ్ని స్కాన్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇది మన ఫ్రీ సర్వీస్ కూడా ఉంది, దీంట్లో పెయిడ్ సర్వీస్ కూడా ఉంది. జస్ట్ మన ఫ్రీ సర్వీస్ ఎలా ఉంటుందో ఒక ట్రైల్ అయ్యండి అంతే. నేనైతే పెయిడ్ సర్వీస్ తీసుకోమని సజెషన్ అయితే చేయను. అండ్ కమ్ టు ఇక్కడికి వస్తే మనం ఇక్కడ జనరల్గా ఏదైనా మీరు టెక్స్ట్ కాపీ చేసుకుంటూ అయినా చేయొచ్చు రెజ్యూమ్. లేదు మీకు ఆల్రెడీ టెక్స్ట్ ఉంది, మీ రెజ్యూమ్ టెక్స్ట్ ఉంది అని ఉంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తే అది ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే మీ రెజ్యూమ్ స్కోర్ ఎలా ఉంది అనేది కూడా డౌన్లో చూపిస్తూ ఉంది. బికాస్ నేనైతే ఇప్పుడైతే నా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసుకున్నా. మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ రెజ్యూమ్ను చేంజ్ చేస్తుంటే సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. సో అందువల్ల నేను చేయదలుచుకోలేదు. సో అండ్ హియర్ అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఇక్కడ వన్స్ మీరు మీరు జాబ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతమంది చూశారు, అప్లైడ్స్, ఇంటర్వ్యూస్, ఆఫర్స్ అనేవి కూడా చూపిస్తూ వస్తుంది. ఇయర్ స్కాన్ ఇస్తారు. మీరు ఏదన్నా స్కాన్ చేయాలనుకున్న అది కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంది. అండ్ రెజ్యూమ్ మేనేజర్ నేనైతే డిలీట్ చేశాను ఆ రెజ్యూమ్ దీంట్లో నుంచి. సో అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ అడగచ్చు. అండ్ కాంటాక్ట్ యాజ్ అని కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, కెన్ ఐ ట్రై ద స్కిల్ సింకర్ ఫర్ ఫ్రీ. షూర్ మనం చేసుకోవచ్చు అంట. వీక్లీ వన్స్ అప్ టు 10 జాబ్స్ వరకే త్రూ దీని ద్వారా కూడా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు అని ఉంది. సో ఐ థింక్ మీకు యూజ్ అయితేనే ఒక చాయిస్ చూడండి. నేనైతే సజెషన్స్ అయితే చేయలేను త్రూ దీని ద్వారా జాబ్ అప్లై చేసుకోమని. బట్ ఎవరికైతే రాలేదో, ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని ఒకసారి యూజ్ చేసి ట్రయల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please subscribe and comment and share. Thank you.